నేను బ్లూ స్కార్ టీవీ మీ సాయి కుమార్. ప్రస్తుతం పెదచింతకుంట గ్రామ సర్పంచ్ శివకుమార్ గారు మనతో ఉన్నాడు. సో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో ఒకసారి ఆయన మాటల్లో తీసుకున్నాం. నమస్కారం అన్న. సార్ నమస్కారం సార్. పెద్దకుంట గ్రామ సర్పంచ్గా కొనసాగుతున్నారు. ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటి వరకు? ముందుగా మీ బ్లూ స్కై ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారం. అలాగే ప్రత్యేకంగా మా గ్రామానికి వచ్చి మాతో మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు చాలా సంతోషకరమైన విషయం. మాకు పెదచింతకుంట గ్రామ ప్రజలు కల్పించిన అవకాశాన్ని మేము ప్రతి ఒక్క విషయంలో కూడా సద్వినియోగం చేసుకున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏదైతే స్కీమ్స్ వచ్చినాయో ఏది వదలకుండా కూడా మా గ్రామ ప్రజల సహకారం మరియు మా వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్, సెక్రటరీ అందరి సహకారంతో మేము మా గ్రామంలో డెవలప్మెంట్ చేసి చూపించినాం. ఇంకా ఏదైనా ప్రత్యేక నిధులు వచ్చి కూడా అంటే మా పదవీ కాలం అయిపోయింది, మళ్ళీ కూడా మా పెదచింతకుంట గ్రామస్తులు ఇంకొకసారి అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నా. అంటే ఇప్పటి వరకు పెదచింతకుంట గ్రామ ప్రజలకి ఎలాంటి హామీలు నెరవేర్చారు? డబుల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, డ్రైనేజ్ విషయంలో కావచ్చు, పింఛన్ల విషయంలో కావచ్చు. మా గ్రామ ప్రజలకు ముఖ్యంగా గ్రామంలో మురికి కాలువలు లేకుండే, అలాగే సీసీ రోడ్లు కూడా లేకుండే. ఫస్ట్ గ్రామంలో పారిశుద్ధ్యము మంచిగా ఉండాలి, ప్రజలు మంచిగా ఉండాలంటే మురికి కాలువలు మేము ఫస్ట్ మా సభ్యులతో సహకారంతో మురికి కాలువలు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఫస్ట్ మురికి కాలువలు నిర్వహించాం. అలాగే గ్రామంలో చిన్న చిన్న గలీలకు ఊరు మొత్తం కూడా ప్రభుత్వ ఏదైతే నిధులు ఇచ్చిందో వాటి ద్వారా సీసీ రోడ్లు వేయడం జరిగింది. ముఖ్యంగా దీనికన్నా ముందు యువజన నాయకులతోటి స్వచ్ఛ భారత్ రాకముందే మా గ్రామంలో పారిశుద్ధ్యం మంచిగా ఉండాలంటే ప్లాస్టిక్ అనేది నిర్మూలించాలనే ఉద్దేశంతో వారి సహకారంతో, ప్రతి ఒక్కరి సహకారంతో ప్రతి సండే మేము అట్లా 100 ఆదివారాలు గ్రామంలో పారిశుద్ధ్యంలో స్వచ్ఛ భారత్లో మేము సేవ చేయడం జరిగింది. వారితో పాటు స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది. ముందుగా మా ఊర్లో ప్లాస్టిక్ నిర్మూలించడంలో మేము 90% సక్సెస్ అయినాం. ఇంకా ఏమైనా చిన్న చిన్నవి ఉంటే కూడా మేము మాకు అవకాశం వచ్చినప్పుడు యువజన నాయకులతోటి అది పూర్తి చేస్తామని కూడా కోరుకుంటున్నాం. పెదచింతకుంట గ్రామ ప్రజలకి ఇప్పటివరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు అంతే లబ్ధి పొందిందా? ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. మా గ్రామానికి అయితే డబుల్ బెడ్రూమ్ రాలేదు. అలాగే అంటే ఒక టీఆర్ఎస్ సర్పంచ్గా మీరు ఫెయిల్ ఎవరైరా, లేకపోతే గ్రామ ప్రజలు ఫెయిల్ ఎవరైరా? ముఖ్యంగా ప్రభుత్వం ఇవ్వలేకపోయింది, మేము చేయలేకపోయినాం. ఆ విషయంలో డబుల్ బెడ్రూమ్లో మాత్రం మా గ్రామానికే కాదు, మండలం కూడా ఏ గ్రామానికి రాలేదు. అంటే నర్సాపూర్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకి, మండలాలకు కావచ్చు, గ్రామాలలో కావచ్చు డబుల్ బెడ్రూమ్ లబ్ధి పొందినారని చెప్పి గ్రామ ప్రజలే తెలుపుతున్నారు. అయితే మండలం మొత్తంలో సీతారాంపూర్ విలేజ్ వాళ్ళు ఎంచుకోరు. ఆ ఒక్క విలేజ్కి మాత్రం కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. మిగతా గ్రామాలకైతే ఎక్కడ రాలేవు. ఓకే, ఇప్పుడు పెదచింతకుంట గ్రామ ప్రజలకి రోడ్లు బాగాలేవు అని చెప్పి గ్రామ ప్రజలే తెలుపుతున్నారు. సో దానికి మీరేమంటారు? మా గ్రామస్తులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. నా ఉద్దేశం నేను తెలియజేస్తున్నాను. కావాలంటే కూడా మీరు ఎక్కడైనా వెళ్ళి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మురికి కాలువలు, మురికి రోడ్లు, ఎంతో ఆ పాత ఇండ్లు, ఇవన్నీ మన పల్లె ప్రగతి కార్యక్రమంలో కూడా చాలా ముందుకు తీసుకుపోయినాం. అట్లాంటిది లేకుండా చేసి ప్రతి ఇంటికి మంచి సౌలభ్యం కల్పించేటట్టు మేము సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్లకి నిధులు కేటాయించడం ఎందుకు వెనుకడుగేస్తుంది? దానికి ప్రత్యేకమైన కారణం ఏమిటి? ప్రభుత్వము అంటే ఇంత మేము 2019లో గెలిచినప్పటి నుండి మాకు కొన్ని కండిషన్లు పెట్టుకుంటే వర్క్ చేయించింది. నిధుల విషయంలో మాత్రం మాకు చాలా ఇబ్బంది జరిగింది వాస్తవానికి. అవి కూడా ప్రభుత్వం గుర్తించి కొన్ని మంజూరు కానీ కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. మదన్మోహన్ రెడ్డి గారికి మీకు కొంచెం అంతర్గత పోరు నడుస్తుందని చెప్పి ప్రజలు అంటున్నారు. నేను యాక్చువల్గా ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత ప్రభుత్వంతో మనము కొన్ని పనులు మంచిగా చేసుకోవాలంటే అప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఏ నిధులు ఇచ్చినా అంటే గ్రామాలకు అభివృద్ధి విషయంలో ముందడుగేసింది కాబట్టి వారితో కలిసి ఉండాలనే ఉద్దేశంతో నేను టీఆర్ఎస్ పార్టీలకు పోయినప్పటికీ కూడా మమ్మల్ని గుర్తించి మదన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి కూడా మా గ్రామానికి ప్రత్యేక నిధులు కూడా ఇచ్చారు. ఓకే, ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రజలకు ఏ విధంగా సహాయపడాలని కోరుకుంటున్నారు? అంటే డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, నిధులు కేటాయించడం విషయంలో కావచ్చు. మాకు ఇచ్చిన అవకాశాన్ని అయితే వాస్తవానికి గ్రామంలో ఏ ఒక్కటి కూడా వెనక్కి ఇవ్వకుండా, ఏది ప్రొసీడింగ్ వచ్చినా, ఏది ఇప్పుడు సబ్ సెంటర్ కడుతున్నాం, హెల్త్ సబ్ సెంటర్ కడుతున్నాం, ఒక రోజు అయితే దాటిపోయేది అది. అట్లాంటి దాన్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చి శాంక్షన్ చేయించుకొని ఇప్పుడు వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక 15 రోజులలో కూడా దాన్ని కూడా ఓపెనింగ్ చేసుకుంటాం. పెదచింతకుంటకి ఏది వచ్చినా వదిలే ప్రసక్తే లేదు. నేను
కంపల్సరీ ఈ మదన్ రెడ్డి సారు ఇంతకుముందు గతంలో ఉన్నప్పుడు, ఇప్పుడు సునీతారెడ్డి రెడ్డి కూడా మా ఆత్మీయులే, మంది కాదు. మాకు ఏది అడిగినా కూడా వెనకడగకుండా ఆమె మాకు సహకరిస్తుంది. తప్పకుండా గ్రామానికి ఏది అవసరం ఉందో అది తెచ్చుకుంటాం. పెద్ద చింత గ్రామ సర్పంచ్గా ఫెయిల్యూర్ అనే చెప్పుకోవచ్చా మీరు? పెద్ద చింత కూడా సర్పంచ్గా మండలనే నేను ఉత్తమ అవార్డు తెచ్చుకున్నా. ఒకసారి కాదు 3 సార్లు తెచ్చుకున్నా. నేను నా మనసులో అయితే అట్లా అనుకుంటాను. ఇక జనాలలో ఏముందో తెలియదు. జనాలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మళ్ళీ నువ్వే ఉండాలి అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు నిధులు కేటాయించడంలో మీరు వెనకడుగు ఇస్తున్నారు అని చెప్పి గ్రామ ప్రజలే తెలుపుతున్నారు. పెద్ద చింత గ్రామ ప్రజలు నిధులు అనేది ఇక ప్రభుత్వము వర్క్ చేయించింది, ఏదైతే చేయాలని చెప్పిందో చేసేసినాం. మాకు పర్సనల్గా డబ్బులు రావాలి కానీ ప్రజలకు రావాల్సింది ఏం లేదు. అంటే గవర్నమెంటే మీది, ఎందుకు నిధులు కేటాయించడంలో ఎందుకు వెనకడుగేస్తున్నారు? చేస్తుందంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి, డబ్బులు లేకనే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు రానున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏర్పడింది, ఆల్మోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, వాళ్ళని నడిపిస్తున్నారు. సో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజులు మొత్తము దోసుక తినమే జరిగింది, మాకు ఇప్పుడు నిధులు కేటాయించడంలో మేము వెనకడుగు వేస్తున్నాం అని చెప్పి అంటుంది. దానికి మీరు టీఆర్ఎస్ సర్పంచ్గా మీరు ఏమంటున్నారు? నేను బయట విలేజ్ల గురించి, మండలాల గురించి మా విలేజ్ గురించి మాత్రం చెప్తున్నాం. ఎక్కడ అన్యాయం జరగలేదు. పెన్షన్స్ విషయంలో కానీ కొత్తవి 150 పెన్షన్స్ చేయించినాము. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదున్నా ఫెయిల్యూర్ కాకుండా మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్కరోజు కూడా వెనకడుగు వేయకుండా వాళ్ళకి ఏది అవసరం ఉందో అది ప్రతిదీ మేము చేసి పెట్టామని 90% సక్సెస్ అయినాం. ఇంకా 10% కూడా మాకు అవకాశం వచ్చినప్పుడు చేసి చూపిస్తాం. అంటే గ్రామ ప్రజలే అంటున్నారు మాకు పింఛన్ కానీ ఇలా వితరణ కానీ కరెక్ట్ టైంలో అందడం లేదు, దాంట్లో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. దానికి మీరు ఇంకా ప్రభుత్వం ఎప్పుడు 1 మంత్ లోపల అంటే 10 తారీఖు కానీ 15 తారీఖు కానీ 20 తారీఖు కానీ ప్రభుత్వం నుంచి డబ్బులు రాగానే పోస్ట్ మ్యాన్ అయితే తెచ్చి 100% ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు అయితే అట్లాంటి ప్రాబ్లం మా విలేజ్లో లేదు. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్యూరా? 100% ఈరోజు పట్టణాలు 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది అనుకుంటారా, లేకపోతే 100% ఈరోజు పట్టణాలు ఇచ్చిపెట్టి పల్లెల వైపు చూస్తున్నారు. 100% ప్రభుత్వం సక్సెస్ అయిందని నేను అంటున్నా. కాకపోతే బిల్లుల విషయంలో ఏదైనా కాంట్రాక్టర్ల విషయం కానీ సర్పంచ్ల విషయంలో కానీ డబ్బులు ఇవ్వక ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవమే. కానీ ఈరోజు పల్లెలు అంటే తెలంగాణ అనేది సెంట్రల్ గవర్నమెంట్ దేశం లెవెల్లో చూపించేటట్టు గొప్పతనాన్ని తెచ్చింది పల్లె, ప్రగతి, పట్టణం. కాబట్టి ఆ గవర్నమెంట్ ఫాసే అని నేను అంటున్నా. బడి పిల్లల విషయంలో అసలు సర్పంచ్గా మీరు ఎలాంటి వాళ్ళకి సాయం చేయలేకపోయినారని చెప్పి కొంతమంది అంటున్నారు. స్కూల్ విషయంకి వచ్చేసరికి మేము సర్పంచ్ ఫస్ట్ కావంగానే అప్పుడు జడ్పీ కింద కొంచెం అమౌంట్ వచ్చి 5 years బ్యాకే వచ్చి మా శాంక్షన్ అయింది. వస్తూనే చిన్న రిపేర్లు చేయించి కలరు, పెయింటింగ్ అవన్నీ చేయించినాము. స్టార్టింగ్ మేము ఎక్కినాక 2019 ఎక్కితే ఏప్రిల్ మేలోనే కలర్స్ చేయించినాము. బెంచ్లు కానీ అవి ఏమైనా మైనర్ రిపేర్స్ ఉంటే కిటికీలు అవి చేయించినాము, కరెంట్ ఫిట్టింగ్ చేయించినాము. ఇప్పుడు మళ్ళీ కొత్త ఏంటంటే మన ఊరు మన బడి కార్యక్రమం వచ్చింది. చాలా మా స్కూలు అభివృద్ధిలో ఉందని చెప్పి కూడా 100% నేను చెప్తున్నాను. పెద్ద చింతకూర గ్రామం ప్రజలే ఇప్పుడు మళ్ళీ మాకు శివకుమార్ వస్తేనే మా గ్రామం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి చెప్తున్నారు. దానికి మీరేమంటారు? మరి రానున్న రోజుల్లో వాళ్ళకి ఎలాంటి హామీలు మీరు నేరబోచబోతున్నారు? వాళ్ళు మాకు అవకాశం ఇస్తే, అంటే అనుభవం లేకపోయినా వాళ్ళు ఏది చెప్తే చేసినాము. ఇప్పుడు కొంచెం అనుభవం ఏర్పడదు కాబట్టి ఇంకా నేను రెట్టింపు చేస్తా అని చెప్పి కూడా నేను వాళ్ళకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడు రానున్న రోజుల్లో మహిళల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? 100% మా గ్రామంలో నీటి కొరత చాలా ఏర్పడి ఉండే. నేను కొత్తగా సర్పంచ్ అయినప్పుడు ఏ ఒక్కరిని కూడా బయట పోకుండా 2 ట్యాంకర్లు పెట్టి ఇంటికి 2 డ్రమ్ములు నీళ్ళు పోపించినాము. దాంట్లో ఫస్ట్ సక్సెస్ నేను, మా బాడీ సభ్యులు అందరం కలిసి సక్సెస్ అయింది. అదే విషయంలో ఏ ఒక్క రోజు కూడా గతంలో నీళ్లు రాక ఇక్కడ రోడ్ దగ్గరకు వచ్చి బోర్ల దగ్గరకు పోయి పొలాల పొడితే ఎత్తుకొచ్చుకునేది అట్లా కాకుండా మేము ఒక 6 నెలలు 8 నెలలు కష్టపడ్డాం. దాని తర్వాత మిషన్ భగీరథ వచ్చింది. ఇప్పటికీ మా గ్రామంలో నీటి కొరత అనేది లేకుండా చేసేసాం. అంటే బ్లూ స్కై టీవీ న్యూస్ ఛానల్ ద్వారా పెద్ద చింతకున్న గ్రామ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 100% మమ్మల్ని మంచి గౌరవించారు, మాతోని పని చేయించుకోరు. వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇస్తున్నాం, మా గౌరవం మాకు ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను పెద్ద చింతకుంట గ్రామస్తులను కోరుకుంటున్నాను. ఓకే, ఇదండి పెద్ద చింతకున్న గ్రామ సర్పంచ్ శివకుమార్ గారు తెలిపిన వారు. నమస్తే, థ్యాంక్ యూ సార్.